పచ్చని పొలాల మధ్య చిన్న గల్లీలతో నిండిన ఊరిలో ఒక చిన్న పాప ఉండేది, లక్ష్మి. ఆమెకు అన్నయ్య రాజు ఒక దేవుడు లాంటివాడు. తనకు ఏ చిన్న కష్టం వచ్చినా అన్న అని పిలిస్తే చాలు, రక్షణ సిద్ధంగా ఉండేది. ప్రతి రాఖీ పౌర్ణమి రోజు లక్ష్మి చిన్న చేతులతో రాఖీ కట్టి చెప్పేది, అన్నా, నువ్వు నా రక్ష, నువ్వే నా దేవుడు. అన్నయ్య నవ్వుతూ సరదాగా ఇలా అంటాడు, ఓహో దేవుడా, నాకు చీరే కొనిచ్చి అప్పుడే కదా రక్ష. వాళ్ళ దగ్గర డబ్బులు పెద్దగా ఉండవు, కానీ వాళ్ళ మధ్య ప్రేమ మాత్రం అనంతం. ఆమెకు 16 ఏళ్ళు వచ్చేసరికి ఓ రోజు నాన్నగారు చెప్పారు, ఒక మంచి అబ్బాయి చూశాం, కుటుంబం పెద్దగా డిమాండ్ చేయట్లేదు, పెళ్లి జరుపుదాం. లక్ష్మి మౌనంగా అన్నయ్య వైపు చూసింది. అన్నా, ఇంకా చదువుకోవాలనుంది, నువ్వు చెప్పవా? రాజు తలవంచి నిల్చున్నాడు. ఆ మౌనం 100 మాటలు చెప్పినట్టే. పెళ్లికి ముందు రోజు లక్ష్మి ఊరి చివరని చెట్టు కింద కూర్చొని ఒక పాత రాఖీ బాక్స్ చేతిలో పట్టుకుని ఆకాశాన్ని చూస్తూ మురిపించింది. అన్నా, ఈసారి రాఖీ కట్టలేకపోతున్నా, నన్ను మర్చిపోకండే. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రాజు ఊరిలోకి తిరిగి వచ్చాడు. కానీ లక్ష్మి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. పక్కింటివారు కొంచెం మౌనంగా చెప్పారు, లక్ష్మి లేరు బాబూ, ఎంతో తట్టుకుంది, చివరికి పోయింది. రాజుకి ఆమె బుట్టలో చిన్న బాక్స్ ఇచ్చారు. అందులో పాత పుస్తకాలు మరియు ఒక రాఖీ. దానికి చుట్టూ ఉన్న చిన్న కాగితం మీద ఇలా రాసి ఉంది, అన్నా, నాకు రక్షణ కావాలి, కానీ నాకు దొరకలేదు. ముగింపు సందేశం, ప్రతి లక్ష్మికి రక్షణ కావాలి, బహుమతులు కాదు, అభయం కావాలి, వాళ్ళ కోసం మాట్లాడే గొంతు కావాలి.